ఆ పిల్లి ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ కింద పడి నలిగిపోయి తన ప్రాణాలలో ఒక ప్రాణాన్ని కోల్పోతుంది. ఆ తర్వాత దానిని పిల్లుల స్వర్గానికి తీసుకెళ్తారు. అక్కడ దానికి తను ఇప్పటికే తన చివరి ప్రాణాన్ని కూడా కోల్పోయిందని, ఇక అంతా ముగిసిపోయిందని చెబుతారు. కానీ ఆ పిల్లి తనకు చివరిగా ఒక్క అవకాశం ఇవ్వమని బతిమాలుతుంది. అందుకు వారు అంగీకరిస్తూ దానికి ఒక ఛాన్స్ ఇస్తారు. అది ఆ ఒప్పంద పత్రాన్ని పూర్తిగా చదవకుండానే సంతకం చేస్తుంది. దాంతో అది ఒక బార్జ రూపంలో పునర్జన్మ పొందుతుంది. అది తిరిగి తన యజమానురాలైన ఆ అమ్మాయి వద్దకు చేరుకుంటుంది. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె ఆ బార్జర్‌ను చూసి అది తన పిల్లి ఏమో అనుకుంటూనే భయపడిపోతుంది. తన కొత్త రూపాన్ని అనుకూలంగా మార్చుకుని ఆ బార్జర్ తన యజమానురాలి మాజీ ప్రియుడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ మాజీ ప్రియుడు ఎదురుదాడి చేస్తాడు. ఆ దెబ్బ నుండి తప్పించుకునే క్రమంలో ఆ బార్జర్ వెళ్లి ఒక ఎలక్ట్రిక్ కంచెపై పడి మళ్లీ తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఈసారి అది ఒక ఎలుక రూపంలో పునర్జన్మ పొందుతుంది. కానీ తిరిగి ఇంటికి రావడానికి ప్రయత్నిస్తుండగా ఒక డేగ దానిని పట్టుకుంటుంది. దాంతో అది మరో ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటుంది. అది మళ్లీ పునర్జన్మ పొందుతుంది. ఈసారి ఒక బొద్దింకలా మారి తన యజమానురాలికి దగ్గరవ్వాలని చూస్తుంది. కానీ ఆమె ప్రమాదవశాత్తు దానిపై కాలు వేస్తుంది. అయినప్పటికీ ఆ బొద్దింకకు విపరీతమైన తట్టుకునే శక్తి ఉందని ఆమె గ్రహిస్తుంది. అది ఆ ప్రమాదం నుండి బతికినప్పటికీ ఆ తర్వాత ఒక హెయిర్ క్లిప్పర్‌లో పడి మరొక ప్రాణాన్ని కోల్పోతుంది. ఆ పిల్లి ప్రతి పునర్జన్మలోనూ తన యజమానురాలికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ప్రతిసారి విఫలమవుతూ తన ప్రాణాలన్నింటినీ ఒక్కొక్కటిగా కోల్పోతుంది. చివరికి అది ఒక గుర్రంలా జన్మిస్తుంది. ఈసారి ఆ అమ్మాయి దానిని చేరదీస్తుంది. అయితే ఒక వ్యక్తి ఆ అమ్మాయి చేస్తున్న రీసెర్చ్‌ను నాశనం చేయడానికి రాత్రిపూట ఇంట్లోకి చొరబడినప్పుడు ఆ గుర్రం అతడిని భయపెట్టి అక్కడి నుండి తరిమి కొడుతుంది. కానీ ఆలోపే ఆ వ్యక్తి అక్కడ ఉన్న లాబొరేటరీని పూర్తిగా నాశనం చేస్తాడు. ఆ గందరగోళ శబ్దాలు విని అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి జరిగిందంతటికీ ఆ గుర్రమే కారణమని నిందిస్తూ దానిని ఇంటి నుండి బయటకు నెట్టేస్తుంది.